హలో అందరికీ, నేనైతే ఒక మంచి ఐటెంతో మీ ముందుకైతే వచ్చాను. మంచి రెసిపీస్ అండి. సమ్మర్ అంటేనే మ్యాంగో అంటేనే సమ్మర్ కదా. ఆ మ్యాంగోతో నిన్న తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలతో రీల్స్ చేసి ఆ చెట్టుకి మామిడికాయలు ఉన్నాయన్నమాట. పచ్చి మామిడికాయలు పుల్లటివి ఒక 10 కాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి. దాంతో మామిడికాయ పులిహోర అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే టేస్ట్ చూస్తాను. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఉందండి మ్యాంగో పులిహోర. చాలా అంటే చాలా బాగుంది. మా పాప కూడా ఒక ముద్ద పెట్టమంటుంది. చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అదే పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, ఆ పచ్చి మామిడికాయని పచ్చాగా రోట్లో దంచుకోండి. నేనైతే మిక్సీ చేశానండి. రోట్లో దంచే అంత అయితే లేదు. సో మా పాప కూడా సూపర్ అని చెప్పింది. సో పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, ఆ పచ్చి మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చాగా మిక్సీలో పట్టుకోండి. తర్వాత మన ఎండు కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని అయితే సరిపడా, ఆ పులుపుకి సరిపడా అయితే ఈ మామిడికాయతో పచ్చాగా నూర్చుకున్న దాంట్లో కలిపేసి ఉప్పేసి తాలింపు వేసుకోండి. ఉంటుంది. ఇంకా రోట్లో వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. నాకు రోట్లో వేసి చేసే అంత టైం లేదండి. పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉందండి. ఆ పుల్లగా ఈ సమ్మర్లో మనకి హెల్దీ పులుపు అండి. ఇది చింతపండు కన్నా ఇది మనకి హెల్దీ పులుపు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, చింతపండు ఎక్కువ వాడకండి. చింతపండుకు బదులు ఈ సమ్మర్లో పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చుకొని వాటిని పొడవుగా ముక్కలు కట్ చేసి ఒక 2 రోజులు డ్రైగా ఎండబెట్టేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. 1 year వచ్చేంత చేసుకోండి. పప్పులో కానీ చింతపండుకు బదులుగా ఇట్లా వాడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ గారు అయితే అట్లనే చేసేవాళ్ళు. టేస్ట్ కూడా బాగుంటుంది. న్యాచురల్ పులుపు అనమాట. దీనివల్ల ఎలాంటి ఎసిడిటీ కానీ గ్యాస్ ఫామ్ కానీ ఏది ఉండదు. సో ఈరోజైతే మామిడికాయ రుచులు అయితే అద్దరిపోయండి మా ఇంట్లో. మీ ఇంట్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.